ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కుకున్న వారి కోసం కొండంత ఆశతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. టనల్ లోపల చిక్కుకున్న వారికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బయటపడతారన్న నమ్మకంతో రెస్క్యూ టీం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. అసలు టనల్ లోపల ఎటువంటి పరిస్థితి ఉంది? అత్యాధునిక కెమెరాలను తీసుకుని వచ్చినా ఎటువంటి ఫలితం రాకపోవడంతో ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రమాదానికి గురైనటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్నాం. ఈ టన్నల్లోనే ప్రమాదానికి గురి అయినటువంటి 8 మంది ఆచూకీ కనబడడం లేదు. వారి కోసము వివిధ రకాలైనటువంటి ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క టన్నల్ సంబంధించి మొత్తం 44 కిలోమీటర్ల పొలుగలినటువంటి ఈ టన్నల్లో కేవలము 9 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి 14 కిలోమీటర్ల మేర ఇటువైపు నుంచి యొక్క టన్నల్ యొక్క పనులు పూర్తి కావడం జరిగింది. 14వ కిలోమీటర్ వద్ద 3 రోజుల క్రితం 8:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో ఈ యొక్క ప్రమాదంలో 8 మంది అందులోనే చిక్కుకోవడం జరిగింది. వారి కోసము ఇక్కడ సహాయక బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఒక్కసారి మనం చూసినట్టయితే ఈ యొక్క టన్నల్ అనేటువంటిది ఈ రూపంలో మొత్తం ముందరికి వెళ్తుంది. ఈ యొక్క టన్నల్ నిర్మాణ సమయంలోనే ఒకే సమయంలో దీనిని సీసీ చేసుకోకపోవడం, తర్వాత ఎలాంటి నీటి యొక్క ఊట రాకుండా వీటికి సంబంధించిన స్ట్రక్చర్స్ అంతా కూడా చేసుకొని పోతారు. అయితే పైన మనం చూపుతున్నట్టు ఆ విధంగా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి యొక్క స్ట్రక్చర్ సిమెంట్ స్ట్రక్చర్ వేస్తుండేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా శబ్దం వచ్చి వాటిలో నుంచి నీళ్లు మట్టి కిందికి రావడము, అదే సమయంలో టన్నల్ బోరింగ్ మిషన్ మీద పనిచేస్తుండేటువంటి 4 ఆ సమయానికి టన్నల్ బోరింగ్ మిషన్కి అటువైపు ఉండేటువంటి 2, వెనుక వైపు ఉండేటువంటి ఒక 2, మొత్తం 8 మంది ఈ రకంగా అందులోనే చిక్కుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతము అక్కడ పెద్ద ఎత్తులో ఈ యొక్క శిథిలాలు ఉండడము, అక్కడ ఉండేటువంటి నీరు పెద్ద మొత్తంలో ఊరుతుండేటువంటి నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలకు చాలా ఇబ్బందికరంగా మారింది. 4 రోజుల పాటు శ్రమిస్తున్నా ఇప్పటి వరకు మాత్రము ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రధానంగా మనం చూస్తున్నాం దీనిలోకి లోకో పైలట్ ఏదైతే ట్రైన్ వెళ్ళడానికి కోసం వేసినటువంటి యొక్క దీనిలో నుంచి వ్యర్థం యొక్క నీళ్లు బయటికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ జరుగుతుండేటువంటి యొక్క పంపింగ్ ద్వారా బయటికి వస్తుండేటువంటి నీళ్ల యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరొక వైపు ఇక్కడ ఉండేటువంటి యొక్క బెల్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క బెల్ట్ నుంచి వ్యర్థ పదాలను బయటికి తీసుకెళ్లి వెళ్తారు. కానీ ప్రమాదం జరిగినటువంటి దగ్గర మాత్రం బెల్ట్ పైన కూడా వ్యర్థాలు అంటే మట్టి కానీ తర్వాత నీళ్లు బురద నిలిచినటువంటి ప్రమాదంలో అక్కడ ఉండేటువంటి యొక్క బురదను బయటికి పంపించడం ఇబ్బందిగా మారింది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి జియాలజికల్ సర్వే వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారం అక్కడ ఈ యొక్క నిర్మాణానికి అనువైనగా లేదు, ఇబ్బందికరంగా ఉందనేటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళకు ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదు. సాంకేతికమైనటువంటి నిపుణులను తీసుకురావడం జరిగింది. దాదాపు 10 ఏజెన్సీలకు సంబంధించినటువంటి బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, తర్వాత సింగరేణి, హైడ్రా ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఇందులో పనిచేస్తున్నప్పటికీ కూడా వారి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మరొక వైపు సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి కెమెరాలను పంపించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఇప్పుడే మంత్రులు 4 ఎవరైతే డిప్యూటీ సీఎం విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళ 4 మంత్రులు తర్వాత ఉన్నతాధికారులతో తర్వాత జిల్లా కలెక్టర్ ఈ ఏజెన్సీలో పనిచేస్తుండేటువంటి హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే రెస్క్ ఆపరేషన్ ఉందో దాంట్లో ఏ మేరకు ముందరికి వెళ్ళగలిగినాము, వాళ్ళను ఆచూకీ కనుక్కోవడానికి ఇంకేం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ యొక్క టన్నల్ ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ చేసినటువంటి దేశంలో కానీ విదేశాల్లో ఉండేటువంటి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళను కూడా తీసుకురావడానికి కోసం చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాం ఈ విధంగా 44 కిలోమీటర్ల మేర యొక్క టన్నల్ ఉండాల్సింది. కానీ 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో మాత్రము 8 మంది ఆచూకీ లభించకుండా పోయింది. వారి కోసం నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని సజీవంగా బయటికి తీసుకురావడానికి కోసం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి యొక్క పైపుల ద్వారా నీటిని బయటకు పంపించడం కానీ ఏదైనా కూడా ఇబ్బందికరంగా మారుతుండేటువంటి నేపథ్యంలో మాత్రం
భారీగా నిలిచిపోయినటువంటి యొక్క శిథిలాలు పేరుకుపోయినటువంటి వాటిని తొలగించడమే ప్రస్తుతం వాళ్ళకు ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతాయనేటువంటిది మాత్రం అందరిలో ఉత్కంఠత రేపుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, SNBS టనల్ నుంచి.